స్పెషల్ డిబేట్కు స్వాగతం. నా పేరు జాఫర్. ఇప్పటి వరకు 4 డిబేట్లు నిర్వహించాం తెలుగు రాష్ట్రాల్లో. వైజాగ్, విజయవాడ, తిరుపతి, ఆ తర్వాత వరంగల్. పిల్లల ప్రేమలు, పెద్దల అభ్యంతరాలు ఈ సబ్జెక్ట్ మీద 4 డిబేట్లు నిర్వహించిన తర్వాత కూడా ఇంకా నివృత్తి కానీ అనుమానాలు చాలా ఉన్నాయని నిన్న నాకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా తెలిసింది. నిన్న నాకు ఒక ఫారిన్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అర్ధరాత్రి ఫోన్ ఎత్తంగానే, సార్ 9వ తరగతి 8వ తరగతిలో చిగురించే ప్రేమల మీద మీ అభిప్రాయం ఏంటి, మీ 4 డిబేట్లు చూశాను అని అన్నారు. ఒకసారి షాక్ అయ్యా. అంటే ఇంకా జనాలకు అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి దీనికి ఒక క్లారిఫై ఇద్దాం అన్న ఒక ఆలోచనతో నేను విజయవాడలో మళ్ళీ ఈ డిబేట్ నిర్వహిస్తున్నా. గతంలో వచ్చిన గెస్టు అంటే భిన్నమైన ఆలోచనలు సంఘర్షించుకొని చోట మనకు లాజికల్ కంక్లూజన్ రాదు. అందుకోసమే ఈ టీనేజ్ లవ్ మీద భిన్నమైన అభిప్రాయాలు కలిగిన డాక్టర్ సమరం, అదేవిధంగా డాక్టర్ నాటు బాంబుల సుధాకర్ రెడ్డి గారిని ఈ డిబేట్కి స్పెషల్ గెస్ట్గా పిలిచాము. అదేవిధంగా పేరెంట్స్, స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ యాక్టివిస్ట్ కూడా ఈ విజయవాడ డిబేట్లో ఉన్నారు. వీళ్ళ అనుమానాలు వాళ్ళు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు చర్చలోకి నేరుగా వెళ్ళిపోదాము. ముందుగా డాక్టర్ సమరం గారితోనే నా చర్చ మొదలవుతుంది. డాక్టర్ సమరం గారు, విజయవాడ డిబేట్లో మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ చెప్పిన మాట ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా ఉంది. 13-14 సంవత్సరాల వయసులో ప్రాయంలో చిగురించే ప్రేమను మీరు ప్రేమగానే చూస్తారా? ఆ అభిప్రాయం ఇంకా నిశ్చిత అభిప్రాయంగా ఉందా, లేకపోతే అభిప్రాయంలో మార్పు ఏదైనా కనిపిస్తూ ఉందా మీలో? మనిషిగా మొదలవుతుంది 10 ఏళ్ల వయసులో వాళ్ళకి అన్నీ పుడుతుంది. లైంగిక సెక్షువల్ హార్మోన్స్, సెక్షువల్ గ్రోత్. ఎప్పుడైతే సెక్షువల్ హార్మోన్స్ వస్తాయో వాళ్ళు లైంగిక స్పందనలు వస్తాయి. లైంగిక స్పందనలు ఎప్పుడు చట్టం ప్రకారం ఆడవాళ్ళకి 10 ఏళ్ళు 18 ఏళ్ళు, మగవాళ్ళకి 20 ఏళ్ళు అనగా అంతవరకు ప్రేమ కలగకూడదు అంటే తప్పు. ఎందుకంటే 10 ఏళ్ల వయసుకే కొంతమంది ప్రికాషన్ ప్యూరిటీ అంటాం, కొంతమంది 7 ఏళ్ళకే రావచ్చు. 7 ఏళ్ల వయసులోనే వాళ్ళకి హార్మోన్స్ మొదలవచ్చు. అంచేత ప్రేమకి వయసుతో ప్రమేయం లేదు. అంటే ఏ వయసులైనా ప్రేమ మొదలవచ్చు. 13-14 ఏళ్ళలో కూడా ప్రేమ మొదలవుతుంది, తప్పకుండా మొదలవుతుంది. అది నిదానంగా చిగురుస్తూ పెద్దవుతుంది. అంటే ఇక్కడే డాక్టర్ గారు నాకు అనుమానము, మీరు ప్రేమకు వ్యామోహానికి ఒకటే ఘాటిని కడుతున్నారు. అది 13-14 సంవత్సరాల వయసులో ప్రాయంలో చిగురించేది వ్యామోహం మాత్రమే, ప్రేమ కాదు అని సైకాట్రిస్ట్ రాధికా రెడ్డి లాంటి వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు. నేను ఒప్పుకోనండి. వాళ్ళు పెద్దవాళ్ళు కనుక కుట్టేస్తున్నారు. కానీ ప్రేమ అనేది ఎవరికైనా మామూలుగా ప్రేమ వ్యామోహంతో, పెద్దవాళ్ళకైనా నాకైనా మీకైనా సరే వ్యామోహంతోనే మొదలవుతుంది. ప్రేమ ఎప్పుడు ప్రేమగా మొదలవదు. వ్యామోహం మనిషిని చూస్తే ఒక అమ్మాయి చూసి అమ్మాయి చాలా బాగుంది అన్నాడు. అలాగే ఒక అమ్మాయి చాలా చావుకులాగా ఉన్నాడే అని అనుకుంటుంది. ముందు మళ్ళీ కామంతోనే మళ్ళెడుతుంది, కామంతోనే ఉంటుంది. ఆ కామపరమైన కోరికలతోనే మనసు తన ప్రేమకు వెళుతుంది. అంచేత మనసుకి ముందు కలిగే సెక్స్ స్పందనల తర్వాతే ప్రేమ. ముందు ఆ సెక్స్ స్పందనలో ఇద్దరు నచ్చాలి మనిషి అక్కడ నచ్చే ఆడపిల్లకి మగవాడు మగపిల్లడు నాగపిల్లని నచ్చాలంటే ఆ సెక్స్ పరమైన స్పందనలే నచ్చేట్టు చేస్తాయి. అందుచేత ఈ వ్యామోహము, ఇన్ఫాక్చుయేషను, అలాగే ప్రేమ వేరు, ఈ సెపరేట్ చేస్తే ట్రాష్ అంటారు. అంతా ట్రాష్ అని గాను ఇవన్నీ అన్నీ కలిసి ఉంటాయి. డాక్టర్ గారు, ఎందుకో అసలు మీ అభిప్రాయంతో నాకు ఏకీభవించాలని అనిపించట్లేదు డాక్టర్ గారు. 13-14 సంవత్సరాల వయసులో కలిగే అది మీరు చెప్పేది ప్రేమను అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటారు? ఇదే పేరెంట్స్ నుంచి ఒక ప్రశ్న తీసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేద్దాము. సార్, మొన్న మీరు విజయవాడ డిబేట్లో మాట్లాడారు కదా సార్, మాకే కాదు సార్, భారతదేశంలో ఏ తల్లిదండ్రులకు కూడా మీరు ఈ మాట నచ్చలేదు సార్. 13-14 ఇయర్స్లో ప్రేమ పుడుతుంది అన్నారు. ఎలా సార్? మీరు ఇన్ఫాచ్యుయేషన్ అని చెప్పి వాళ్ళలో ఉన్న చక్కని మంచి స్నేహాన్ని, మంచి ప్రేమని మీరు పాడు చేయొద్దు. వాళ్ళ ప్రేమ ఉంది. పిల్లలకి స్వేచ్ఛ ఇమ్మన్నారు కదా సార్, మీరు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి సార్? వాళ్ళు ఎగిరిపోయి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలా? రత్నాలని పిల్లల్ని మనం చెడగొడుతున్నాం అర్థం లేని ట్రెడిషనల్ అవుట్లుక్ వల్ల. రత్నాలు ఈ పిల్లలందరూ వాళ్ళ పాడు చేస్తుంది. మనం పెద్దవాళ్ళం, వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వండి, బాధ్యత చెప్పండి, అర్థం చెప్పండి, చిన్నప్పుడు పెంచండి, తప్పకుండా తయారవుతారు. మీరు చెప్పినట్టు 13-14 ఇయర్స్లోనే ప్రేమ కరెక్ట్ అంటున్నారు కదా సార్. ఆ 13-14 ఇయర్స్లో ప్రేమ వల్ల ఎంత డివేట్ అవుతున్నారు వాళ్ళ స్టడీస్కి, అన్నిటికీ.
పేరెంట్స్ నుండి దూరం అవుతుంది ఆ ఫీలింగ్స్ వల్ల. ఇదంతా కరెక్ట్ కాదు కదా. అందుకనే నేను చెప్తున్నాను, స్వేచ్ఛ బాధ్యత రెండు చేయాలి చెప్పమను. అంటే పిల్లలకి ఏం చేస్తారు, ఈ వయసు వచ్చేటికల్లా మీలో భావాలు కలుగుతాయి. ఈ భావాలకు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక మగవాడి దాంట్లో మోదులో పడిపోయి మీ చదువు చెడగొట్టుకోవద్దు, లేకపోతే లేచిపోవద్దు. మీకు తప్పకుండా మీ ఇష్టమైన 18 ఏళ్ళు నిండిన తర్వాత నీ చదువు పూర్తయిన తర్వాత నీ ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకో. ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఇవ్వండి, వాళ్ళు చక్కగా తయారవుతారు. సార్ ఇందాక మీరు అన్నట్టు కామం అంటే ప్రేమ పుడితే మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుందంటే మీరు కామం పుడుతుంది అంటున్నారు. ఒక అమ్మాయి 10 మందితో ఫ్రెండ్షిప్ గా ఉంటది, ఆ 10 మందితో కామం పుడుతుందా సార్ మీరు అన్నట్టు? ఒక అబ్బాయి అమ్మాయి మధ్య తప్పకుండా వాళ్ళ తెలియకుండా వాళ్ళ వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో నేపథ్యంలో కొంత సెక్స్ ఉంటుంది. ఆ మాట మీరు ఎలా చెప్తారు సార్? దానికి మనం ప్రేమ అని పేరు కంటే కూడా వ్యామోహం అని పేరు పెడితే మీకు అభ్యంతరం ఏంటి? నాకే అభ్యంతరం లేదు, కానీ వ్యామోహమే ఉంటుంది, ప్రేమ ఉండదు అని మీరు అన్నదానికి చెబుతున్నాను. అమ్మాయి ఒక అమ్మాయితో ఎలా ఉంటుందో ఒక అబ్బాయితో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటుంది, కానీ అంతకు మించి ఏం ఉండదు సార్. అది నువ్వు అనుకున్నావు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది సైకాలజిస్ట్ సార్. ఇప్పుడు మేమే ఇక్కడ ఉంటున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మేము కోఎడ్ కాలేజ్ లో సెక్షువల్ అట్రాక్షన్ లేనిదే ప్రేమ రాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మేము కోఎడ్ కాలేజ్ లో చదువుకుంటున్నాం సార్. మేము కోఎడ్ కాలేజ్ లో చదువుకుంటున్నాం అంటే మా చుట్టూ చాలా మంది బాయ్స్ ఉంటారు. ఆ బాయ్స్ అందరితో మీరు అలాంటి రిలేషన్ పెడితే ఇంకా మేము ఫ్రెండ్స్ అని ఎలా మాట్లాడతాం సార్? నేను సెక్షువల్ రిలేషన్ పెట్టుకున్నా అని చెప్పలేదు, ఇంకాదు ఇండైరెక్ట్ గా నేపథ్యంలో మానసికంగా అలా ఉంటుంది. ఫ్రాయిడ్ దగ్గర నుంచి ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా ఈ సెక్స్ సైకాలజీ ప్రకారంగా ఒక టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి ఒక అబ్బాయి అమ్మాయి మధ్య వాళ్ళ స్నేహ బంధంలో వాళ్ళ దాంట్లో ఇండైరెక్ట్ ఇట్ వర్క్స్. అలా అని అన్న చెల్లెలు ఎవ్వరు ఉండరా సార్? ఇంకా స్త్రీ పురుష అట్రాక్షన్ అనేది టీనేజ్ లో ఉండి తీరుతుంది. మీరు చెప్పే ఆ వయసులో పవిత్రతకు అపవిత్రతకు తేడా వాళ్ళకి ఏం తెలుసు అని మీరు చెప్తున్నారండి ఆ విషయం. ఇప్పుడు మీ మనవరాలు మనవడే ఉన్నాడండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళు బయటకు వెళ్తారు, కాలేజ్కో స్కూల్కో వెళ్తారు, ఫలానా వాడిని ప్రేమించాను లవ్ చేశానని పంపించేస్తారండి. ప్రేమకు వ్యామోహానికి తేడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ వయసులో కావాల్సింది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. కానీ ప్రేమకి వెనకాత మాత్రం సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఫ్రాయిడ్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చెప్పిందే. అది కరెక్టే కాదండి, అదే అయితే అంతర్లీనంగా సబ్కాన్షియస్గా అది వర్క్ చేస్తుంటుంది. కానీ మన బ్రాటప్, మన ఆలోచన, మన కుటుంబ వాతావరణం, మన సామాజిక వాతావరణం ఆ రకమైన సెక్షువల్ ఫీలింగ్స్ని పక్క ప్రేమించుకోండి పెళ్లి చేసుకోండి అని చెప్పారు. మీరు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు? మీ పేరెంట్స్ చేశారా మీకు? మీరే లేచిపోయి చేసుకున్నారు? అది వేరే అండి. మా ఇంట్లో అయితే మా ఫ్యామిలీలో అయితే అంటే మీలాంటి మీ గొప్ప వ్యక్తులు అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. చెప్పాలి మీరు మీ ప్రేమ తప్పండి నెలకొంది ఉప్పు నేను నెలకొంటాను. మా ఫ్యామిలీ మీకు ఒకటే విషయం చెప్తాను, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు వినండి, మీరు అడిగిన సంగతి డైరెక్ట్ ప్రాక్టికల్ చెప్తాను. 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు యుక్త వయసు 12 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, మీరు ఇవన్నీ ఇలా వయసు తేడాలు వస్తాయి, ఇలాంటి తిరిగిన గ్రూప్ మార్పులు వస్తాయి. ఈ మార్పులను తెలుసుకోండి. మనకు అలా రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి, అబ్బాయి మీద అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ అట్రాక్షన్లో పడకండి. మీ చదువుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కొంత వయసు వచ్చిన తర్వాత మీకు కావాల్సిన వాడిని మీరు సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోండి చెప్పారు. ఆ రంగానే చివరికి మా పెద్దమ్మాయి మా రెండో అమ్మాయి ఇద్దరు కూడా వాళ్ళకి ఇష్టం చేసి బంగారం అంటే భర్తలు వచ్చేవాడు. ఎందుకని వాడికి స్వేచ్ఛ ఇచ్చాను, వాళ్ళకి బాధ్యత చెప్పాను. మీరు అది చెప్పలేదు సార్. మీరు మొన్న డిబేట్ లో ప్రేమించండి పెళ్లి చేసుకోండి అని చెప్పారు. మీరు ఏజ్ చెప్పలేదు, ఏ వయసులో చెప్పలేదు. ఇప్పుడు మీరు డాక్టర్లండి, మేము చెప్పింది మా పిల్లలకి వినకపోవచ్చు, ఎక్కకపోవచ్చు. మీరే చెప్తే వాళ్ళు అది తీసుకుంటారు. నిజం, అందుకే మీరు చదువుకున్నారు. మేము చెప్తాము, చెప్పినా కానీ మీరు చెప్పింది వాళ్ళు ఇంకా ఎక్కువ పాటిస్తారు. అందు గురించి మీరు ఏజ్ మెన్షన్ చేయండి. మేము చెప్తాము, మేము చెప్పినా కూడా మేము చెప్పిన దానికంటే మీరు చెప్పిందే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రతి పేరెంట్స్ కి బాధ్యత లేకుండా పిల్లలు తయారవుతున్నారు. పేరెంట్స్ బాధ్యత లేకుండా తయారవుతున్నారు. మీరు యు ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఫ్రెండ్ పలకరిచ్చారు అంటే అది ఎలాంటి ఫీలింగ్, ఎలా డెవలప్ చేసుకోవాలి, అది ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఫ్రెండ్షిప్, ప్రేమ, అట్రాక్షన్ అని తెలుసుకోలేకపోతున్నారు. సో అలాంటి తెలుసుకోలేని స్టేజ్లో మీరు ఇదే ప్రేమ దాన్ని కంటిన్యూ అని చేయమని చెప్తే అంటే పిల్లల్ని చెడగొట్టడమా? మీరు పేరెంట్స్ ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి గైడ్ చేయమన్నాను. ఇంకోటి ప్రశ్న వేసేటప్పుడు డాక్టర్ గారికి కూడా దాడి చేయబాకండి. డాక్టర్ గారు సమాధానం ఇచ్చిన తర్వాత మనకి అభ్యంతరాలు ఉంటే ఇంకో ప్రశ్న వేద్దాం. మన కల్చర్ అది ఇలానే సహజీవనం చేసుకోమని చెప్తుందా? ఇప్పుడు ఇలా అయితే
ఒకళ్ళు ఎవరు నచ్చింది అలా సహజీవనం చేసుకుంటూ పోతే ఎంతమంది అని వస్తారు. ఇప్పుడు నేను ఇవాళ ఉన్నాను, నాకు ఒక 10 రోజుల వరకు ఒకడు నచ్చుతాడు. అలా పేరెంట్స్ ఇంతవరకు గైడ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు గైడ్ ఉన్నా కూడా నేను మా పేరెంట్స్ ఇచ్చారు నాకు పాజిటివ్గానే, సరే వాళ్ళు ఇలా చేసుకోమన్నారు అని. అప్పుడు ఇవాళ ఒక బాయ్ ఫ్రెండ్ రేపు ఒకడు అలా వస్తూనే ఉంటాడు కదా సార్. ఎంత ఆలోచించుకున్నా అమ్మా అసలు మన విజ్ఞత ఒకటి ఉంది కదా, ఆలోచన ఒకటి ఉంది కదా, జడ్జిమెంట్ ఒకటి ఉంది కదా. అలా ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఎంతో మందితో తిరుగుతారు సార్. అప్పుడు ప్రాస్టిట్యూట్స్ కి పిల్లలకి తేడా ఉంటుంది సార్. చెప్పండి, అక్కడ తేడా ఉంటుంది. కరెక్ట్, నేను కరెక్టే, నీ చెప్పే కాదండి. సహజీవనం అనేది అవకాశం లేకుండా చాలా కాలం నుంచి పెళ్లి చేసిన కుదరకుండా ఉండి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆ రంగా అవకాశం మనకి ప్రభుత్వం లా కల్పించింది. అంతేగాని అది కాకుండా ఎవరు ఊరికే పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఎవరు అనుకోరు. అలా లేదు, మన మనస్తత్వం కాదని అలా జరగదు. పిల్లల అభిప్రాయాలు పేరెంట్స్ ఎందుకు గౌరవించట్లేదు సార్ అంటే ఇప్పుడు మేము ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాం లేకపోతే ఎవరైనా అలా చెప్తే వెంటనే అసలు లవ్ అన్న మాట వినగానే అక్కడితోనే ఆపేస్తున్నారు దాన్ని. మీరు లవ్ చేస్తున్నారా, తప్పే, అసలు అంతకుమించి ఆలోచించట్లేదు. అసలు ఎవరిని లవ్ చేసింది, అసలు ఏంటి, ఆ అబ్బాయి గురించి ఏంటి, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో అమ్మాయి ఉంది, అసలు అలా ఆలోచించకుండా వెంటనే మీరు లవ్ చేస్తున్నారా, తప్పు చేసినట్టే అని అంత బ్లేమింగ్గా ఎందుకు చూస్తున్నారు? ఏ వయసులో అమ్మా? ఏ వయసులో అయినా సరే. ఏ వయసు ఇప్పుడు బాగా మెచ్యూరిటీ వచ్చి ఉద్యోగం చేసి స్థిరపడిన వాళ్ళు ఎవరైనా నాన్న లేదా అమ్మ నేను పలానా అప్పుడు అడిగేది వేరు. నీకు 7-8 తరగతుల్లోనే లవ్ చేసేటప్పుడు అడిగేది వేరం. పరిణతి చెందినప్పుడు కరెక్ట్గా అడుగుతారు. మళ్ళీ పరిణతి చెందిన తర్వాత కూడా లవ్ అనేదాన్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సార్ నవ్ డేస్. అంటే ఇక్కడ మీ చెప్పులు ఎక్కడ కొన్నారమ్మా? మీ చెప్పులు ఎంతసేపు సెలెక్ట్ చేశారు మీరు? ఏ సబ్బుడు వాడతావు? మైసూర్ శాండల్. లైఫ్ బాయ్ ఎత్తుకొచ్చి అమ్మా నేను ఇది వాడాడు, నీకేమన్నా బుద్ధి ఉందా, నిన్నటి వరకు మైసూర్ శాండల్ వాడావు కదమ్మా, లైఫ్ బాయ్ ఎందుకని చెప్తారు. నువ్వు ఎవడో దారిని లైన్ వేసేసి నాకు ఇది ప్రేమ అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఎవరు? తల్లిదండ్రులకు తెలుసమ్మా, తల్లిదండ్రులకు తెలుసు. ఒక్క నిమిషం. ఈ ప్రశ్నకు ఆయన జవాబు చెప్పారు, బట్ ఇదే ప్రశ్నకు సమరం గారు ఏదైనా జవాబు చెప్తారు చూద్దాం. ప్రేమించానని అమ్మాయి చెప్పినప్పుడు ఆమె కోరిన అప్పుడు కూడా ఆలోచించాల్సిన బాధ్యత పేరెంట్స్ని. అంతేగాని పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలని పిల్లల మీద రుద్దకూడదు. కానీ అప్పుడు కూడా అమ్మాయి కోరికని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పేరెంట్స్ ఒక ఇష్టాలని పిల్లల మీద రుద్దకూడదు అని మీ అభిప్రాయం. అవునండి. సుధాకర్ రెడ్డి గారు మీరేమంటారు? ఇక్కడ ఇష్టాలకి పరిస్థితులకి తేడా ఉందండి. తల్లిదండ్రులు వాళ్ళకున్న బాధ్యతల్ని, పరిస్థితుల్ని, కుటుంబ నేపథ్యాన్ని, భవిష్యత్తుని ఆలోచిస్తారు. పిల్లలు అంత దూరం ఆలోచించలేరు. పిల్లలు అంత దూరం ఆలోచించలేకుండా మొండిగా ఇది బొమ్మకున్నంత సులభంగా నేను ప్రేమ ఇదే, నేను మనసు ఇచ్చాను, అన్నీ ఇచ్చేసాను అంటుంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేరమ్మా. ఎందుకు యాక్సెప్ట్ చేయలేడు? రేపు నువ్వు చెడిపోతే నేనే కదా చూడాలి. లవ్ అనగానే అసలు అక్కడితో ఆపేస్తున్నారు, దాన్ని ఆలోచించాడు. అదే మా బాధ, ఆలోచించట్లేదనే మా బాధ. అసలు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు గౌరవించట్లేదు? 100 కిలోమీటర్ల స్పీడ్ పోతానంటే ఆలోచించరు, పోతావురా పడిపోతావు అంటారు. మాకు తెలిసి అనుభవాలు ఉన్నాయి కదా. ఎఫెక్షన్స్ అనేవి పేరెంట్స్ మధ్య జాయింట్ ఫ్యామిలీస్ లో దొరికితే ఆ అమ్మాయి అంత దూరం ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు తప్పేవరిది? అమ్మ ఎటువంటి ప్రేమానురాగాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు? ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా పిల్లలకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తారంటే ద బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిన దానిలో మేము హ్యాపీగా ఉన్నాం లేవని ఆలోచించరు. ప్రేమ వేరు, ఆ ప్రేమ వేరు. నాన్న తల్లిదండ్రుల ప్రేమ వేరు, అబ్బాయి ప్రేమ వేరు. ఇక్కడ ప్రేమ దొరకలేదని ఆడికి ఎవరు పోరు. లక్ష్యాలు లేని వాళ్ళు మాత్రం అలా చేస్తారమ్మా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. లక్ష్యం ఉంటే అమ్మా నాన్న రోజు కూర్చొని నవ్వుతుండ్రు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరు బాధలు వాళ్ళవి. ఒక పరిణతి చెందిన ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా లవ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పినప్పుడు ఆ పేరెంట్స్ క్యాస్ట్ కానివ్వండి, ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ చూసి వాళ్ళ ప్రేమను తిరస్కరించినప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రుల కోసం ప్రేమను వదులుకోవాలా, ప్రేమ కోసం తల్లిదండ్రులను వదులుకోవాలా? నేను మిమ్మల్ని అడిగితే అంత తొందర ఏమొచ్చింది అమ్మాయికి? ఏం పరిణతి? ఎవరి కులం వాళ్ళకు గొప్ప, ఎవరి కుటుంబం వాళ్ళకు గొప్ప, ఎవరి స్థాయి వాళ్ళకు గొప్ప. సార్ సైకియాట్రిస్ట్, ఆయన సైకియాట్రిస్ట్ గొప్ప, నేను సైకాలజిస్ట్ గొప్ప, ఇంకొకడు హోటల్ పెడితే వాడు గొప్ప. తల్లిదండ్రుల ప్రేమను కాదని, కుటుంబ నేపథ్యాన్ని కాదని, కుటుంబానికి తల వంపులు తెచ్చే పని చేస్తే
కూతురు కాదండి. అంటే మీరు చెయ్యొద్దంటారా? ఎప్పుడు చేయమంటారా? చెయ్యొద్దు, నేనైతే ఇందాకే కదా లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేశారు కదా సార్. నేనా? అది కాదు సార్, లవ్ కాదండి. నేను చెప్పేది అంటే మీరు చెప్పేది అర్థమైందండి. చుట్టి ఏం అవసరం లే. నేనైతే వ్యతిరేకిని. సార్ విషయం, నేను ప్రేమ పెళ్ళిళ్ళకే వ్యతిరేకిని. ప్రేమను నేను యాక్సెప్ట్ చేయను. డాక్టర్ గారు, సంబరం గారు, ప్రేమని వ్యతిరేకించే వాళ్ళను మీరు ఏ రకంగా చూస్తారు? ప్రేమ వివాహాలని నేను తప్పకుండా సమర్థిస్తాను. అంచేత పేరెంట్స్ని వాళ్ళు అర్థం చేసుకొని చెప్తాను. వాళ్ళు పరస్పరం మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. పేరెంట్స్ వాళ్ళు చెప్పే మాట వినాలి. చెప్పిన దాంట్లో చక్కగా ఉంటే మాత్రం తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. కానీ చేసే పెళ్లి. సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ సంబరం గారి మాటకు మీరు ఎందుకు ఏకీభవించారు? అయితే సారు భావజాలం వేరు, నా భావజాలం వేరు. నేను సనాతనమైన సాంప్రదాయపరమైన భారత సంస్కృతి నా మీద ఎక్కువ పని చేస్తుంది. సార్ అభ్యుదయవాది, చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఆయన ఇక్కడే రెండు ఆలోచన విధాలు అన్నారు. అంటే ఇక్కడ ఇద్దరు విఘ్నులే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏ ఆలోచన విధానాన్ని, ఏ పందాన్ని అనుసరించడం బెటర్ అంటారు? సమాజంలో ఎక్కడైనా ధర్మాలు, చట్టాలు, సమాజము అన్నీ ఉంటాయి. ఎక్కువ మంది దేన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అంటున్నాం. బాల్య వివాహాలు ఒకప్పుడు సైంటిఫిక్గా ఏది ప్రూవ్డ్ అంటారు? సమాజం యొక్క మెరుగైన సమాజం కోసము మీ పందా అనుసరించడం బెస్టా, డాక్టర్ సంబరం గారి పందా అనుసరించడం బెస్టా? మెరుగైన సమాజం కోసం అయితే నేను ఒక్కరిని కులానికి వ్యతిరేకంగా పోతే పాడైపోతా. సమాజం యాక్సెప్ట్ చేయండి, నేను ఎలా చేయగలనండి? అంటే ఒక నిమిషం మీకు చెప్పరా? అరేంజ్ మ్యారేజే కరెక్ట్, లవ్ మ్యారేజ్ కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నారు అంటే అరేంజ్ మ్యారేజ్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, లవ్ మ్యారేజ్ హ్యాపీగా లేరా అంటే? మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ ఫైల్డ్ కేసెస్ ఉన్నాయి, ఎక్కువ వాళ్ళే డివర్స్ తీసుకున్నారు అని. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. ఎవరైనా ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చింది నీకు ఎలా ఉంటుంది, నువ్వు సెలెక్ట్ చేసుకున్నది ఎలా ఉంటుంది? సెలెక్ట్ చేసుకుందే నచ్చుతుంది. అదే పెళ్లి మేము చేసేది, అన్ని చూసి మొత్తం సెలెక్ట్ చేసుకోమని. మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ ఎందుకు సార్? అలా చూస్తే మా దృష్టి నుంచి మేము సెలెక్ట్ చేసుకున్న అబ్బాయిని మేము పెళ్లి చేసుకుంటాము. నీ రంగు ఉందిమ్మా, నీ రంగుకు తగిన బట్టలు వేసుకుంటే నువ్వు అందంగా ఉంటావు. కాబట్టి ఫ్యాషన్ డిజైనర్ దగ్గర పోయి నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకునేది అంటే వద్దమ్మా, అది నీకు నప్పదు అని చెప్తాడు. నా ఇష్టం అంటే వేసుకో, నేనేం చేస్తా? మూర్ఖంగా కట్టబెట్టే అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. మా మేనమావం కాబట్టి వాడిని పెళ్లి చేసుకో, అట్లాంటివి ఫెయిల్ అవుతాయమ్మా. ఇప్పటి వరకు అరేంజ్డ్ మ్యారేజీలు జరగడం వల్లనే భారతదేశంలో 1%. ఇక్కడ మదర్స్ డే, ఫాదర్స్ డే లేదు. అమెరికాలో ఉంది. ఎప్పుడు ఏ మొగుడు మారిపోతాడు తెలియదు కదా. వీడే మీ నాన్న మా ఫాదర్స్ డే, ఇదే మీ అమ్మ మదర్స్ డే అంట అన్నారు. మనకి ప్రేమకి వ్యామోహానికి తేడా మీద కొట్టుకు చేస్తున్నాం, ఇంకేం లేదండి. ఇది ప్రేమ వ్యామోహమా అని. పరిపక్వత లేకపోతే వ్యామోహం అవుతుంది, పరిపక్వత ఉంటే ప్రేమ అవుతుంది నా ఉద్దేశం. ఆ పరిపక్వత 8వ తరగతి 9వ తరగతిలో వస్తుందా? వచ్చే ప్రశ్న లేదు. అంటే కోరిక ఎక్కడైనా కలుగుతుంది. సార్ చెప్పినట్టు, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు, అప్పుడే పుట్టిన పిల్లవాడికో లేదా అమ్మాయికి కూడా ఆ హార్మోన్స్ పనిచేస్తుంటాయి. ఆ తపన ఉండొచ్చు, కానీ అది ప్రేమ కాదు. కరెక్ట్గా నీ సూటబుల్ పార్ట్నర్ని ఎన్నుకో. ఇక్కడ మీరు ఏంటి 8వ తరగతిలోనా? 8వ తరగతి కాదండి, మళ్ళీ మీరు 8వ తరగతిలో పార్ట్నర్ని ఎన్నుకుంటే జైల్లో పెడతారు నన్ను. చట్టం కూడా ఒప్పుకోదు. 18 ఏళ్ళు అమ్మాయికి వచ్చి ఉండాలి, 21 సంవత్సరం అబ్బాయికి వచ్చి ఉంటేనే పెళ్లి చేయాలి. అంతేకాని చట్టం ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు, మీ శారీరకంగా కూడా ఒప్పుకో. 14 ఏళ్ళ అమ్మాయి గర్భం కావచ్చు, ఈజీనే, కానీ అప్పుడు పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. కనీసం 20-25 ఏళ్ళ వయసులో పిల్లల కంటే వాళ్ళు ఆరోగ్యంగా పుడతారు. ఇప్పుడు మేధోపరమైన చర్చ కంటే కూడా ప్రాక్టికల్ నిర్దిష్టంగా మాట్లాడతాం. ఒక స్కూల్ నుంచి ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తాడు ఆ పేరెంట్కి, అమ్మ మీరు ఒక్కసారి మా రూమ్కి, నా క్యాబిన్కి రండి, మీతో మాట్లాడాల్సి ఉంది మీ పాప గురించి అని. ఏదో చదువు గురించి సంబంధించి ఏదైనా మాట్లాడడానికి వెళ్ళారేమో అని చెప్పి ఆ పేరెంట్స్ వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ని కలుస్తారు. కలిసిన తర్వాత ఆ ప్రిన్సిపాల్ ఏం చెప్తాడంటే, అమ్మ మీ పాప ప్రేమలో పడింది అని చెప్తాడు. మీరు కొంత ఇంట్లో కౌన్సిలింగ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి చేతులు దులుపుకుంటాడు. అది వాళ్ళకు పెద్ద బాంబు లాంటి వార్త. ప్రపంచంలో ఎవ్వరికి రాని ఉపద్రవం తనకే వచ్చిందని చెప్పి ఆ పేరెంట్స్ భావిస్తారు. అప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేయాలి అని చెప్పి కొంచెం నిర్దిష్టంగా మీరు కానీ డాక్టర్ సంబరం గారు చెప్తే ఆ తర్వాత వచ్చేస్తుంటాయి. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. అలాంటి దానికి పెద్ద బాధపడాల్సిన పని లేదండి. తల్లిదండ్రులు ప్రేమలో పడ్డారంటే మీరు అన్నట్టు బాంబు పడినట్టు అవసరం లేదు. అమ్మాయిని వివేకం కలిగించడం, ఆ వయసును బట్టి కలిగించడానికి తల్లిదండ్రులు పనిచేయాలి.
హితవు చెప్పడమే కౌన్సిలింగ్ కాదు. ఆ సమస్యకి కారణాలు కనుక్కొని వాళ్ళ పరిస్థితులన్నీ విశ్లేషించి వాళ్ళంతకు వాళ్ళల్లో జ్ఞానోదయం కలిగి వివేకం కలిగేదానికి మనం తోడ్పాటు అంది. దాన్నే వివేక కల్పన చికిత్స అంటాం. మీ అమ్మాయి ప్రేమలో పడిందంటే దబదబా కొట్టడమో, స్కూల్ మాన్పించడమో, గుద్దడమో, అంత కొవ్వ లేనిపోని మాటలన్నీ చెప్తుంటాయి. ఏం అవసరం లేదండి. అమ్మాయికి తెలియదండి. సార్ చెప్పినట్టు ఆ కోరిక కలుగుతుంది. అది నా దృష్టిలో నేను వ్యామోహం అంట, సార్ ప్రేమ అన్నారు లేకపోతే అనుకోండి. ఒక నిమిషం మీరు అలాగే నిలబడి ఉండండి. డాక్టర్ గారు మీరు కూర్చొని సమాధానం చెప్పండి. ఈ అభిప్రాయం మీరు కూడా ఏకీభవిస్తారా, అలాగే తల్లిదండ్రులు చేయమంటారా, లేకపోతే ఇంకో రకంగా దీన్ని ఇష్యూని డీల్ చేసే అవకాశం ఉందంటారా? అమ్మాయి చదువుకోవాలి, పైకి వెళ్ళాలి, చక్కగా పైకి జీవితంలో సెటిల్ అవ్వాలి కనుక ఆ టైంలో ఇది కేవలం నీకు ఇన్ఫాచ్యుయేషన్, ప్రేమ లాంటి ప్రేమ అనుకుంటాం కానీ ప్రేమ కాదు, సరైన ప్రేమ కాదు, పరిపక్వ ప్రేమ కాదు. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీ అభిప్రాయం మారింది. ఇన్ఫాచ్యుయేషన్ ట్రాష్ అన్నారు, ఇప్పుడు ఒప్పుకున్నారు. ఏనండి ఆగదు, నువ్వు ఈ ప్రేమని అర్థం చేసుకో. నీ ప్రేమని కాదట్లేదు, కానీ నువ్వు మాత్రం నీ బాధ్యత మాత్రం స్వేచ్ఛ బాధ్యత అని వాడు ఇచ్చేస్తాను నేను. నువ్వు కాళ్ళ స్నేహంగా ఉండు, నువ్వు అర్థం ఉండు, కానీ నీ మాత్రం ఇస్తే నీ బాధ్యత ఏంటి? డాక్టర్ గారు ఒక నిమిషము, నేను నిన్ననే అమృతతో ఇంటర్వ్యూ చేశాను. అమృతతో ఇంటర్వ్యూ చేసి అమ్మాయిని నేను ఏం అడిగానంటే, అమ్మ విరిని వయసు 9వ తరగతిలో నీకు ప్రేమ పుట్టిందంటున్నావు, అది ఆకర్షణ వ్యామోహం అని చెప్పి కూడా కొందరు గట్టిగా వాదిస్తున్నారు, నీ దృష్టికి వచ్చిందో లేదో అమ్మ, సోషల్ మీడియాలో అంతా అదే చర్చ జరుగుతూ ఉంది అని ప్రశ్నించా. ఆ అమ్మాయి దానికి జవాబు ఏం చెప్పిందంటే అమృత నాతో, సరేనండి 8వ తరగతిలో 9వ తరగతిలో పుట్టింది ప్రేమ కాదు అని మీరు అంటున్నారు, అది బీటెక్ దాకా ఎందుకు వచ్చిందండి? ఆ ఆకర్షణ అయితే, ఇన్ఫెక్షన్ అయితే ఎప్పుడూ ఆగిపోవాలి కదండి. ఇంకో అబ్బాయి కలిసి అందమైన అబ్బాయి కనిపిస్తే నా అభిమానం ఇంకొకరి మీద డైవర్ట్ కావాలి, నేను అలా కాలేదే అని ప్రశ్నించింది. దీనికి మీరేం జవాబు చెప్తారు? అమ్మాయికి అతని మీద ప్రణయం మీద స్ట్రాంగ్ ప్యాషన్ ఉండబట్టి అలా కంటిన్యూ చేసింది. అంతే, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు స్ట్రాంగ్ ఆ ప్యాషన్ వాళ్ళు కొంత ఉంటారు. అమృత ఉందన్నమాట. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, దీన్ని మీరు ఏమంటారు? అమృత నాకు ఇచ్చిన సమాధానం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆ అమ్మాయికి సరైన కౌన్సిలింగ్ చేయలేదని నేను అంటాను. ప్రతి పేరెంట్స్ కూడా చాలామంది ఇంచుమించు పేరెంట్స్కి ఈ సంఘటన ఎదురై ఉంటుంది. అంటే ఆడపిల్ల అయితే ఆ 9వ తరగతిలో 10వ తరగతిలో ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇంచుమించు ప్రతి అమ్మాయికి సెల్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మమ్మీ సెల్ ఫోనో వాళ్ళ డాడీ సెల్ ఫోనో, ఆ సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి ఒక అబ్బాయి దగ్గర నుంచి, అది ఆ తల్లి కంట్లో పడింది అనుకోండి, ఆ తల్లి బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది. ఏమైపోతుందో నా బిడ్డ భవిష్యత్తు, ఎందుకంటే ఈ అమృత లాంటి సంఘటన జరిగింది తర్వాత. ఆ సమయంలో ఆ పేరెంటు ఏం చేయమంటారు? ఈ సెన్సిటివ్ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలా, ఎలా డీల్ చేయమంటారు? ఎవరు కూడా తల్లిదండ్రులు దాన్ని చాలా వెంటనే ఆవేశపడిపోయి దాన్ని పెంచి పోషించదు, గబ్బు చేస్తుంటారు చాలామంది. అదేమి ఎక్కడ నీకు అప్పుడే ప్రేమ పుట్టిందా, ఎవడు వాడు ఏమైనా కదా. ఒకసారి అమ్మాయిల్లో తప్పు లేకపోయినా నాలాంటి వాళ్ళు ఉంటాడు జులై, వాడు మెసేజ్లు జూయను ఇది పెద్ద వచ్చేసింది ఇప్పుడు. అది ఉన్నప్పుడు విఘ్నత కలిగించడం, అవసరమైతే ఆ అబ్బాయిలతో మాట్లాడడం. చాలామంది యంగ్స్టర్స్లో సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయండి. అవసరమైతే పోలీసులు సహాయం తీసుకోవడం, లేదా నన్ను అడిగితే సార్ లాంటి వాళ్ళ దగ్గర 2 ఇంజక్షన్లు వేస్తే అన్నీ తగ్గిపోతాయి. అమాయకులైన పిల్లలకి మనం స్వేచ్ఛనివ్వాలా, సెల్ఫ్ కంట్రోల్ నేర్పించాలా? పెద్దలుగా మనం ఏం చేయాలి? స్వేచ్ఛ అంటే మార్గదర్శనముతో కూడిన స్వేచ్ఛనివ్వాలండి. అంటే విడాకులు ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఫ్యామిలీ కోర్టుల దగ్గర క్యూ కడుతున్నారా, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు క్యూ కడుతున్నారా? నాకున్న అనుభవంలో రికార్డెడ్గా అండి, రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య చేశాం పోలీస్ స్టేషన్లో. అపరిపక్వంగా ఈ మధ్య కాలాల్లో లవ్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది విడాకులకు వస్తున్నారు. పరిణతి చెందిన లవ్ చేసిన వాళ్ళు కాదండి. ఈ మధ్య పరిణతి ఉంది, ఎగిరెగిరి దూకడమే. డాక్టర్ గారు, ఈ మధ్య సెక్సువల్ రైట్స్ గురించి కూడా ఆ వాదం గట్టిగా వినిపిస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? సెక్సువల్ రైట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది, ఇండియాలో కూడా సెక్సువల్ రైట్స్ వచ్చాయి. నాకు కడుపు రావడం రాకపోవడం అనేది నేను చేస్తాను, అందుకే నా మొగుడు ఫోర్స్ చేయడం వీల్లేదు. కడుపు తెచ్చుకోవడం వద్దా అనేది నా స్వేచ్ఛ. కడుపు ఉంచుకోవద్దా, అబార్షన్ చేయించుకోవాలా నాది. నేను పిల్లల్ని కనాలా కనొద్దు అనేది నాది.
నేను ఏం చేయాలంటే నేను ఈ భర్త నాకు నచ్చట్లేదంటే నేను విడిపోవడం కానీ ఉమెన్ సెక్షువల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఇందాక లివింగ్ టుగెదర్ అని వాళ్ళు సొసైటీలో బతుకుతున్నారా లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటున్నారా సార్? లివింగ్ టుగెదర్లో ఉన్నాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఎలా బతికినా పర్లేదు అని అంటున్నారు కదా, ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకు అలాంటప్పుడు? అది అంటే చట్ట పరిధి వేరు. నేనైతే దాన్ని వ్యతిరేకిని. నేను ఈ సహజీవనాన్ని, ఎందుకంటే అగ్రిమెంటు లేకుండా చీటీలు కూడా పాడద్దు అంటారు. రిజిస్టర్ చీటీలు వేయాలి. రిజిస్టర్ మ్యారేజ్ ఏదైనా అగ్రిమెంట్ ఉండాలి అంటే నా అంతకు ఏదో ఉండాలి కదా బంధం. జెండర్ డిస్క్రిమినేషన్ గురించి ఒక ప్రశ్న వస్తుంది ఈ అమ్మాయి దగ్గర నుంచి. సార్ అదే కౌన్సిలింగ్ ఇప్పించాలి, ప్రిన్సిపల్ చేత వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించాలి అన్నారు కదా, మరి గర్ల్స్ పేరెంట్స్ని పిలిపించి మీ అమ్మాయి ఇలా చేస్తుంది కొద్దిగా సరి చేయండి అని చెప్పారు. మరి బాయ్స్ పేరెంట్స్ పిలిపించి మీ అబ్బాయి ఇలా చేస్తున్నారమ్మా ఎందుకు కొద్దిగా చెప్పండి అని ఎందుకు చెప్పారు సార్? బాయ్స్కి కూడా చెప్పాలమ్మా. సార్ ఇందాక అబార్షన్ చేయించుకోవాలా లేదా, పిల్లల్ని కనాలా లేదా, అసలు కన్సీవ్ అవ్వాలా లేదా అనేది మన ఒపీనియన్ అన్నారు, అంటే సింగిల్ పర్సన్ అన్నారు కదా. ఇంకా అలా అయితే అసలు ఆ పెళ్లి చేసుకోవడం ఎందుకు సార్? మ్యారేజ్ అంటేనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా సార్. స్త్రీల సమస్యల విషయం యాంగిల్లో, స్త్రీలకు ఉన్న బాధ్యతల విషయంలో మనం ఆ యాంగిల్ ఆలోచించినప్పుడు అది కరెక్టే. మన మీ ఆర్గ్యుమెంట్లో ఏం చెప్పారు? 90% కులాంతర వివాహాలు ప్రేమికల వివాహం చేసుకున్న లవ్ మ్యారేజెస్ సక్సెస్ అయ్యి 90% అని చెప్పారు. మరి మీ పక్కన కూర్చున్న ఆయన 1% అని చెప్తున్నారు. మేము ఎవరికి నమ్మాలి? వాళ్ళ ఊళ్ళో స్టాటిస్టిక్స్, కానీ నేను చెప్తున్నాను నా దగ్గర వచ్చే స్టాటిస్టిక్స్. అంటున్నారు కదా ఈ కులాంతర వివాహాలు గురించి. సో అసలు ఆ కులాన్ని పట్టించుకోవాలా వద్దా? పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోకూడదు సార్? చిన్నప్పటి నుంచి వచ్చిన ఈ దేశానికి పెద్ద పెద్ద జాడ్యం. ఆ కులం అనేది పోతే తప్ప అసలు మనుషుల మధ్య ఈ అడ్డుగోడలు పోవు. ఈ మనుషుల మధ్య వైరాలు ఉన్నాయంటే, వైరుధ్యాలు ఉన్నాయంటే, మనుషులు నీచంగా చూస్తున్నారంటే దానికి అంతా కారణం కులమే కారణం. ఈ కులం వల్లే, అసలు ఈ కులాల వల్లే, మతాల వల్లే మనుషులు ఇలా విడిపోతున్నారు. మెచ్యూరిటీ లెస్ ఏజ్లో జరిగే ప్రతి మ్యారేజ్ని మీరు అందులో వచ్చే డిస్ప్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రణయ్ ఇష్యూ ఏది తీసుకున్నా సరే మీరు ఇంటర్ క్యాస్ట్ వల్ల జరిగిందని మాత్రమే అనుకుంటున్నారు. నేను చెప్పేది అంటే ఈ సమాజం బాగుపడాలంటే, సమాజంలో సమాజం రావాలంటే, సమాజం మనుషులందరికీ గౌరవం కావాలంటే, అందరి వ్యక్తులకు అటువంటి వ్యక్తులు కూడా గౌరవం రావాలంటే ఇంటర్ కాస్ట్ ఇంటర్ మ్యారేజ్ జరగాలి. అటు సమాజం వచ్చినప్పుడే మనుషులందరూ హాయిగా ఉంటారని నేను చెబుతాను అంతే. ఈ ఏజ్ లో మీకు అంత అవసరం ఏంటి, లవ్ చేయాల్సినంత అవసరం మీరు అన్నారు. ఆ సార్ ఏమన్నారంటే ఇంతప్పటి నుంచే ఈ ఒక లెవెల్ వచ్చిన దగ్గర నుంచే లవ్ ఫీలింగ్స్ పుడితే అన్నప్పుడు చేయకుండా ఎలా ఉంటారు సార్? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏజ్ లో ఈ టైంలో వస్తుంది, ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు చేయకుండా ఎలా ఉంటారు? మీరేమో మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో అసలు ఎందుకు చేయాలి అనే మ్యాటర్ మీరు అడుగుతున్నారు. నాకు కూడా వస్తున్నాయమ్మా. అంటే మేము తిరుపతి, విజయవాడ, వైజాగ్లో డిబేట్స్ పెట్టినప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ప్రశ్న డాక్టర్ సమరం గారు, ఈ సమాధానం మీరు చెప్తే బాగుంటుంది. అంటే కులం అనేది ఒక వృత్తికే చిహ్నం కాదు. కులం అనేది అదొక ఆచారము, అదొక సాంప్రదాయము, అదొక ఆహార అలవాటు, అదొక ఆలోచన విధానము. రెండు కులాల మధ్య పెళ్ళిళ్ళు జరిగితే ఈ కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చి ఏదో ఒక స్టైల్లో ఆ పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి అన్నది ఆందోళన పేరెంట్స్ దగ్గర నుంచి వినిపిస్తూ ఉంది. ఇటువంటి ఆందోళన పడే తల్లిదండ్రులకు మీరేం చెప్తారు డాక్టర్ సమరం గారు? సేమ్ కాస్ట్లో వివాహాలు చేసుకుంటుంటే కొంతకాలానికి జీన్స్ ప్రకారంగా దాంట్లో రెసిసివ్ జీన్స్ ద్వారా కొద్దిగా డిసీజ్ ఎక్కువ బయటపడడానికి, ఆ జాతి నిర్వీర్యం అవడానికి అవకాశం ఉంది. అంచేత ఎంత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్, ఇంటర్నేషనల్ మ్యారేజ్ దొరుకుతాయో జాతి ఇంకా ఆరోగ్యంగా తయారవుతుంది, బలంగా తయారవుతుంది, క్రోమోజోమల్ పరంగా జెనెటిక్గా బాగుంటుంది. ఇది సైన్స్. నేను నట్టుగా అంటే ఇది నా అభిప్రాయం కాదు. అంటే మీ ఆలోచన విభజించే వాళ్ళు తీసుకొచ్చి చర్చ ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లిము, ఒక బ్రాహ్మణ్ పెళ్లి జరగద్ది, ఆ పుట్టబోయే పిల్లలు లేదా ఆ ఇంట్లో ఏ ఆహారపు అలవాట్లను అనుసరించాలి, అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇటువంటి పరిష్కారాన్ని ఎవరికి ఇష్టం ఏంటంటే వాళ్ళు తింటారండి. వాళ్ళ ఇంటి ఒక ఆయన మాంసం తినొచ్చు, మాంసం తినలేదు, వాళ్ళ కోసం మానేయవచ్చు తినేవాళ్ళు, లేదా ఆయన తింటాడు. అదే ఇదే ఇటువంటి విషయంలోనే ఈగో క్లాష్ వచ్చి ఆ పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి. కొన్ని అవుతాయి, కానీ ఎప్పుడైతే ఇష్టపడి చేసుకుంటారో రెండో వాళ్ళ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారు ఇష్టాన్ని. నాకు ఒకడికేమో పప్పు అన్న ఇష్టం, ఒకడికేమో మాంసం కూడా ఇష్టం. ఇద్దరు ఎవరికి ఇది ఇద్దరు కలిసి ఇద్దరు సమానంగా నేను పప్పు తిన్నాను, నువ్వు మాంసం తినొచ్చు అండి. అలాగే కానీ వాస్తవానికి ఇళ్లలో అంటే ఇప్పటికీ పితృస్వామ్య ఆలోచన విధానము అమలు ఉన్న ఈ నేపథ్యంలో అంత డెమోక్రటిక్గా ఇళ్లలో నిర్ణయాలు జరుగుతాయంటారా? అంటే పెళ్లి చేసుకుంటే తప్పని జరుగుతాయి, అంతవరకు ఓకే. కానీ జర్నీలో మాత్రము నేనే గొప్ప, నువ్వే గొప్ప, నువ్వో గొప్ప అని చెప్పి ఈ ఈగో క్లాషెస్ వల్ల చాలా వరకు ఆగిపోతున్నాయి, విడాకులు దాకా వెళ్తున్నాయి అన్నది జరగవచ్చు. కానీ మనం ఓవరాల్గా చూడాలండి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జాతికి అవసరం, మంచి జాతికి అవసరం.
మీ అభిప్రాయం నేను ఏకీభవిస్తాను, కానీ ఈ ఆలోచన విధానంతో విభేదించే వాళ్లకు మీరు చెప్పే ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటి దాని గురించి? సైంటిఫిక్ చెప్తాను కదా, మంచి ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, సమాజంలో సమానత్వం వస్తుంది. డాక్టర్ గారు, అంటే నాకు మీరన్నా మీ ఆలోచన విధానం కన్నా వ్యక్తిగతంగా చాలా ఇష్టము. ఇప్పుడు గోరా ఫ్యామిలీ అంటే భారతదేశంలోనే ఒక అభ్యుదయ ఆలోచన విధానానికి మారు పేరని చెప్తారు. అయితే మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిని ఒక ట్రెడిషన్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు, ముందుకు వస్తారంటారా? ఎందుకు చేసి మా కుటుంబంలో అంటే మీ ఆలోచన విధానం దాకా అంటే మీ ఆలోచన విధానం వాళ్ళు మీరు అమ్మాయిలు అబ్బాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు తప్ప మీ ఆలోచన విధానం కాని వాళ్ళు మీ దగ్గరికి వస్తారా? పెళ్లి చేయలేదు. మా వాళ్ళని చాలా మంది ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. అందరూ ఆల్మోస్ట్ అందరూ ప్రేమించి పెళ్లి చేసిన వాళ్ళే అందరూ. మా తర్వాత లాస్ట్ వచ్చి ఎందుకు మా రెండో అమ్మాయి వచ్చింది, వచ్చి డాడీ నేను ఈయన్ని ఇష్టపడ్డాను, మీరు ఈయన్ని పెళ్లి చేసుకుంటా అంది. నాకు అంతవరకు ఆయన ఎవడో తెలియదు, ఏమీ తెలీదు. ఎస్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అన్నాను నేను, అంతే, దట్స్ ఆల్. ఎందుకంటే నాకు మా అమ్మాయి మీద అంత నమ్మకం ఉంది. పేరెంట్స్ పిల్లల్ని తమ ఆస్తి అనుకుంటున్నారని ఎందుకు అనుకోరు సార్? వాళ్ళే కదా సర్వస్వం, పిల్లలే కదా. ఆస్తి అనుకుంటే వాళ్ళ మీద మొత్తం వాళ్ళ అధికారం చూపిస్తారు. నో, వాళ్ళ స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళ అభిప్రాయం గౌరవం ఇవ్వాలి, గౌరవించి వాళ్ళని చక్కగా జీవితం నిలబడి చేయాలి. ఇలాగుంటాం. శ్రీశ్రీ అంటారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పెకెలకి మొద్దులు, తాతగారి బామ్మగారి భావారికి బాసులు, మరికొంది కుర్రవాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలు, వాళ్ళకి సాల్యూట్, వాళ్ళకి ఆహ్వానం అంటాడు. నేను మిమ్మల్ని అలాగే అంటున్నాను, మీరు అభ్యుదయ భావాలతో ముందుకు రండి, ఈ సమాజం ముందుకు తీసుకెళ్ళండి. అంటే తల్లిదండ్రులు అటేరు తరాలు ఇటేరు తరాలు చూసే పెళ్ళిళ్ళు తప్పంటారా మీరు? అనలేదమ్మా, నేను అనలేదు. ప్రేమ భావాలను కూడా సపోర్ట్ చేస్తున్నాను నేను, అంతేగాని అట్లు తల్లిదండ్రుల వాళ్ళు చేయొద్దని నేను అంటలేదు. ఆ ముఖ్యంగా ప్రేమ భావాలను కూడా గౌరవించండి, అంతేగాని ఆ ప్రేమ చేసి విడగొట్టకుండా ప్రేమను గౌరవం. ఒక 2-3 years అయింది. ఇప్పుడు నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను, నా పేరెంట్స్కి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నా మీద నమ్మకంతో. ఒక 3 years అయ్యాక నాకు ఒక కడుపులో ఒక బేబీ ఉండి వాడికి నాకు బ్రేకప్ అయితే మొత్తం వాడు నన్ను వదిలేసి డివోర్స్ చేసేస్తే అప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేర్ పాసిబిలిటీ తీసుకొచ్చి నువ్వు కామన్ చేయొద్దు. రేర్ పాసిబిలిటీస్. చాలా మంది అరేంజ్ మ్యారేజ్లో ఏమవుతుందంటే వాళ్ళు జస్ట్ సర్వైవ్ అవుతున్నారు, హ్యాపీగా అయితే ఉండట్లేదు. వాళ్ళు సొసైటీకి భయపడో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డనేం రాకూడదని చాలామంది మెజారిటీ అంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఆ రిలేషన్లో కంటిన్యూ అవుతున్నారు సార్. కరెక్టే. ఏ జీవితమైనా జీవితకాలం మొత్తం సంతృప్తికరంగా ఎవరితోనూ బతకలేం, అది అసాధ్యం. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే బాధ్యత, త్యాగం తప్పనిసరి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అశాంతి ఉంటుంది. ఈ అశాంతి పోవాలంటేనే త్యాగం. కొన్ని నేను త్యాగం చేయాలి, నా భర్త కోసం నేను త్యాగం చేయాలి, లేదా నా భార్య కోసం నేను త్యాగం చేయాలి, నా తల్లిదండ్రులకు త్యాగం చేయాలి, కుటుంబం కోసం త్యాగం చేయాలి, సమాజం కోసం త్యాగం చేయాలి. ఈ త్యాగ గుణం ఉంటేనే సామాజిక వ్యవస్థ పరిపుష్టం అవుతుందమ్మా. అంతేగాని నిరాశ నిస్పృహలు వచ్చి విడిపోదలుచుకుంటే భారతదేశం కాదు, ప్రపంచంలో 90% ఎవరూ కలిసి ఉండలేము. ఇంట్లో ఒప్పుకోకుండా అమృత వాళ్ళ ఫాదర్ కూడా సంథింగ్ ఇలాగే చేశారు సార్. ఒప్పుకోలేదు, వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయి చేసుకున్నప్పుడు పేరెంట్స్ వచ్చి ఎందుకు అతను చంపేశారు? తప్పు కదా, అది చాలా తప్పు కదా, ఘోరం కదా. ఘోరం ఉందా? అది జరగడానికి లేదు. భారతదేశంలో 130 కోట్ల మందిలో ఒకడెవడో చంపితే దాన్ని తీసుకొచ్చి మా ప్రాణాలు ఎందుకు తీస్తామమ్మా? అతన్ని ఆ కుటుంబమే విచ్ఛిన్న కుటుంబం, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి సమాజానికి కాబట్టి నా కర్మ కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ అది విచ్ఛిన్నమైన మానసిక స్థితిలో ఉన్నారు. ఎవరేమన్నా అనుకోని ఆ అమ్మాయికి పరిణతి లేదు, వాళ్ళ నాన్నకి లేదు. బిడ్డ కాదంటే వదిలేసి నువ్వు ఏమన్నా నాశనం అయిపోయి వదిలేస్తే సరిపోడు. ఆయన ఏదో పగబట్టి చంపి ఆయన పోనీ పెళ్లి చేసుకున్న మా తండ్రిని నేను ఎందుకు రెచ్చగొట్టాలి, దూరంగా ఉందామని పోకుండా అమ్మాయి మెసేజ్లు పంపుతుంది, ఇలా ఫోటో తీసి ఇలా చేసి వాళ్ళ నాన్నని రెచ్చగొడుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఇద్దరికమ్మా, ఎవరైనా నన్ను సామాజిక మీడియాలో తిట్టని వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ముందే చేసి ఉండాలి, తల్లికి బిడ్డకి. ఏమన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకోండి అంటున్నారు కదా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ లవ్ మ్యారేజ్కి ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకని వాళ్ళు అలా చేస్తారంటే వాళ్ళు ఇంకా స్వార్థంగా ఉన్నారన్నమాట, అంతే. డాక్టర్ సమరం గారు మాట్లాడిన ప్రతి అంశంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా? వివాహ వ్యవస్థలోనే సెలక్షనే అండి. పెళ్ళి అనేది నిన్ను 1,00,000 మందిని చూసి సెలెక్ట్ చేసి, సీత కూడా బాగా రాముడు బాణం వేస్తేనే చేసుకున్నది, అతుకొచ్చి తోసేలా అంటే అప్పుడు కూడా సెలక్షనే కదేమ్మా. ఫైనల్లీ నేను అడగాల్సింది ఏంటంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్యన రిలేషన్షిప్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి మీ ఇద్దరు చెప్పండి నాకు.
తల్లిదండ్రులు పిల్లలు స్నేహితుల్లాగా ఉండాలి. ఎవరైనా చాలా అభిమానంగా ఉండాలి. ఒక కుక్క పిల్లని చూడు, అది అలా ముద్దు పెడుతుంది, నెత్తినేసుకుంటుంది, కుయ్యి కుయ్యి అంటే అది కరుస్తుంది, ఆటలు నేర్పిస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు మాట్లాడేది లేదు. వాడి సెల్ ఫోన్ వాడు, పెళ్ళాం సీరియల్, బిడ్డ అందరూ సెల్ ఫోన్లో మునిగి ఆమె మెసేజ్లు పెడుతుంది, ఈమె చేస్తాడు. అలా కాకుండా కనీసం ఒక అరగంట పిల్లలకి సమయాన్ని కేటాయించండి, మాట్లాడండి, వాళ్ళ మీద నమ్మకం విశ్వాసాన్ని పెంచుకోండి. కోపం ఆవేశం వచ్చినప్పుడు కొంత నెమ్మదించండి, టాలరెన్స్ అంటాం, కొద్ది ఓర్పు సహనం వహించండి, శిక్షణ ఇవ్వండి, సరిదిద్దండి. తల్లిదండ్రులు ఎవరన్నా పిల్లలు కూడా ఆలోచించండి. ఏదో ప్రేమ దోమ ఏం లేదమ్మా, ఊరికంటే ఈ సెక్సువల్ రిలేషన్స్ వేరు, ఎవరు ఏమైనా దానికోసం తల్లిదండ్రులు దూరం చేసుకోవద్దండి. నేను సుధాకర్ గారితో పూర్తి ఏకీవిస్తున్నాను. పేరెంట్స్కి పిల్లలకి మధ్య స్నేహం ఉన్నది, గుడ్ ఫ్రెండ్స్. మా అమ్మాయి నిర్మలాకాండ చదువుతున్నప్పుడు హూ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అని రాస్తే అమ్మాయి మై ఫాదర్ మై గుడ్ ఫ్రెండ్ అని రాసింది. అంటే మధ్యతరగతి ఆలోచన ఎలా ఉంటాయంటే తండ్రి స్ట్రిక్ట్గా ఉండాలి, తల్లి ప్రేమగా ఉండాలి, లేకపోతే తల్లి స్ట్రిక్ట్గా ఉంటే తండ్రి ప్రేమగా ఉండాలి, అలాగా ఉంటే బాగుంటుంది, పిల్లలు భయంగా ఉంటారు అనేది మధ్యతరగతి మనస్తత్వాల నుంచి ఉండే ఒక ఆలోచన. మీరేమంటారు దాన్ని? అది తప్పు. ఇద్దరు ఒకటేలా ఉండాలి. అందుకే తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే తల్లి ప్రేమగా ఉండాలి, లేదా తల్లి స్ట్రిక్ట్గా ఉంటే తండ్రి ప్రేమగా ఉండాలి, కరెక్ట్ కాదు. అందరూ చక్కగా మనసు చేయాలి. అంటే తల్లిదండ్రుల ఆలోచనలు ఈ విషయంలో, పెంపకం విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పిల్లలు చాలా వరకు డివైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు? మీరు ఎన్నో కేసులు చూసుంటారు ఇలాంటి విషయాల్లో. ఈ తల్లిదండ్రులలో ఈ ఏకాభిప్రాయం ఉండదని మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్. తల్లి ఒక విధంగా ఉంటుంది, తండ్రి ఒక విధంగా ఉంటాడు. చాలా కుటుంబాల్లో తండ్రి చెప్పిన మాటని తల్లి వ్యతిరేకిస్తారు. అలా కాదురా, మీ నాన్నకి ఏం తెలియదు, అందుకే ఈ జీవితం ఇట్లా అయ్యేది, నువ్వు పో ఉంటుంది. లేకపోతే వీళ్ళ నాన్న చెప్తాడా, దాని మాట మీ అమ్మకి ఏం తెలియదు. ఇద్దరు కలిపి పిల్లల్ని చెడిపేసే వాళ్ళు ఉన్నారు. బొమ్మరిలు తండ్రిలాగా ప్రతిదీ తల్లిదండ్రులే, తల్లి మరీ ఓవర్ ప్రొటెక్టివ్ అయ్యి ఆ పిల్ల ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆ బాబు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ దువ్వెనతో దువ్వుకోవాలి, అది కూడా వీళ్ళే డిక్టేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది సొంతంగా ఆలోచించే అవకాశాన్ని ఈ పేరెంట్స్ ఇవ్వలేకపోతున్నారు పిల్లలకు. ఇది ఎలాంటి పరిణామం దారితీస్తుంది అంటారు? ఇది జోకులా చెప్పాలంటే ఇలా పెంచి పెళ్ళి అయిన తర్వాత సమరం గారు అవసరం అయిపోయింది, లేకపోతే ఆయన పనే లేదు ఈ రాష్ట్రానికి. సెల్ ఫోన్లు, ఫేస్బుక్, వాట్సాప్ ఇవి భార్యాభర్తల సంబంధాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లలు పేరెంట్స్ సంబంధాల మధ్య ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లలు ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారని చెప్పి పేరెంట్స్ అలిగేషన్. పిల్లల అలిగేషన్ ఏంటంటే పేరెంట్స్ మనకంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు ఫేస్బుక్లో అని చెప్పి వీళ్ళ అలిగేషన్. దీనికి ఎలాంటి పరిష్కారం ఉండాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఉభయతారకంగా ఎలాంటి సూచనలు? నిజమండి, ఇప్పుడు ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఇదేదో వ్యసనం మాదిరి అయిపోయింది. ఇంతకుముందు అంతే కదా, సప్త వ్యసనాల్లో ఇది అష్టమ వ్యసనమై ఎవరితో మాట్లాడలేదు. ఎట్లున్నాండి చాలామంది భార్యలు ఇప్పుడు మాకు ఈ పెళ్ళి ఎందుకనేది అంటే నాకు ఒక ఆయన చెప్పి మా పెట్టోడు రానే లేదన్నది. పెట్టోడు రమ్మంటే మొగుడు అంటే ఎప్పుడు పెట్టి పట్టుకుంటాడు ల్యాప్టాప్, వాడు ఆఫీసు పడినా ల్యాప్టాప్ మంచం మీద, శోభనం గది కూడా పెట్టితో వచ్చాడంట వాడే మొగుడు అని. ఆ మాదిరి మానేయండి, పెట్టెలు గిట్టెలు వద్దండి. పెళ్ళాంతో కబుర్లు ఆడాలి, ఇంటికి వస్తే దగ్గరికి వెళ్ళి కాదు హార్మోన్ సార్ కొంచెంసేపు ఇలా అని కాఫీ పట్టాభిరామంటారు, కాఫీ తాగుదామంటే కాఫీ తాగుతాం. ఆమె లీనమైపోయి ఈమె లీనమై పిల్లలు అలా వద్దండి. సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ సోషల్ మీడియా ఎక్కడ పరిగెట్టి వెళ్ళదు. నేను ఉదయం లేస్తాను సోషల్ మీడియాలో ఎక్కువ ఈ మధ్య వాడుకుంటున్నా. దాన్ని ఉపయోగించుకోండి, బానిసలు కావద్దండి. ఏ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఏదైనా. చాలామంది ఇంకోటి అంటే ఈ మీడియా ఇది వచ్చినాకనే లవ్లో పడుతున్నారు, రేపులు ఎక్కువైనా అంటున్నారు. అది ఏమి లేదమ్మా, అవి లేనప్పుడు కూడా జరుగుతున్నాయి. అది హార్మోన్ల ప్రభావం, సార్కి తెలుసు. కానీ మీ దగ్గర వచ్చిన కేసుల్లో ఈ సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా పేరెంట్స్కి లోన్ అవుతున్నారా, పిల్లలు లోన్ అవుతున్నారా? యాక్టివ్గా ఎవరు ఉంటున్నారు? పిల్లలు ఎక్కువ ఉన్నారండి. అయితే పెద్దవాళ్ళు సీరియల్కు లోన్ అవుతున్నారు. అది ఎంతసేపు. కానీ ఈ మధ్య వచ్చిన నేను డిబేట్ పెట్టినప్పుడు చాలా పిల్లల దగ్గర నుంచి కంప్లైంట్ ఏంటంటే మా అమ్మ ఫేస్బుక్లో రోజుకి 7 hours నుంచి 9 hours ఉంటుంది అనేది ఒక పెద్ద అలిగేషన్. ఆ తల్లిదండ్రులు చెప్తా, దయచేసి మీ పిల్లల్ని గొప్ప వాళ్ళు చేయాలనుకుంటే ఆ సోషల్ మీడియా వీటిని ఆపేసి పిల్లల మీద చూడండి, కొంచెం ఆడించండి. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ నుంచి పిల్లల్ని బయటపడాలంటే బయటకు పంపండి, ఆడుకోవడం నేర్పి
నేర్పిస్తే నరాలు శంశములాడుతుంటాయి, లవ్ కూడా తగ్గిపోతుంది. ఎవరైనా లవ్లో పడితే 500 గుంజీలు తీయండి, మెల్లిగా ఇలా నడుస్తాడు. ఇప్పుడు లవ్ అని మళ్ళీ వస్తా సార్ ఏం సార్ లోయర్ అబ్డామిన్ ఊగితే టెస్ట్ గురువు గారిని అడిగి అది తగ్గిపోతుంది. అమ్మాయిలు స్కిప్పింగ్ చేయండి అమ్మా, ఎగిరితే ఇంకా లవ్ ఉండొద్దు. ధన్యవాదాలండి డాక్టర్ సంబరం గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఈ షోకి వచ్చినందుకు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్, పిల్లలకు, అదే సోషల్ యాక్టివిస్టులకు కూడా పేరున ధన్యవాదాలు. ఇది విజయవాడలో జరిగిన డిబేట్. చూస్తూనే ఉండండి TV9.